ఓకే. పాఠంలోనికి వెళ్దామండి. ఉం? ఓకే. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం, మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకి వస్తారా? మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకి వస్తారా? నేటి సమాజంలో ఎక్కడ చూసినా చనిపోయే వారిని గురించి ఆలోచించేటప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి చాలా మంది భయపడతారు. ఈరోజు ఆ, ఎవరికైనా ఒకరిద్దరి మధ్య నేను ధైర్యం గలవాడును అని మాట్లాడుకున్నారు అనుకోండి, నీకు అంత ధైర్యం ఉందా? అయితే అర్ధరాత్రి నువ్వు సమాధుల దగ్గరికి వెళ్ళగలవా అని అంటుంటారు, మీరు వింటూ ఉంటారు కదా. సమాధులు అనేసరికి భయం, ఎందుకంటే మనుషులందరినీ పూడ్చేది అక్కడే కనుక. ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఇంట్లో చనిపోయాడు అనుకోండి, ఫ్యాన్ కూరేసుకొనో లేకపోతే తగలబెట్టుకొనో ఎలా చనిపోయాడు అనుకోండి, ఆ ప్లేస్కి వెళ్ళేసరికి ఒక భయం, వైబ్రేషన్ వస్తుంటుంది. చనిపోయిన వాడు అక్కడే ఉంటాడు, చనిపోయిన వాడు అక్కడే ఉంటాడేమో, ఆయన మళ్ళీ పడతాడేమో అని ఇలాగ ఆలోచన చేస్తుంటారు. సమాజంలో ఉన్నది అది సమాజంలోనే కాకుండా చివరికి క్రైస్తవంలో కూడా వచ్చేసింది. ఎలా అంటే పాస్టర్ గారులే మేము దెయ్యాలు వదలగొడతాము అని చెప్తుంటారు. చనిపోయి మనిషిని పట్టి పీడిస్తున్న దెయ్యాలను మేము వదలగొడతామని సేవకులే మాట్లాడడం మనం చూస్తుంటాం, వింటుంటాం. మీరు విన్నారో లేదో కానీ నేనైతే విన్నాను. ఇప్పుడు ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే మనుషులకు అడిగితే చెప్పలేరు. ఎందుకు అంటే మనిషి మరణం తర్వాత ఏమవుతుందో మనుషులు చెప్పలేరు. ఎందుకు అంటే ఎవరు చూసి వచ్చి ఉండరు కదా. చూసి వస్తే కదా మనం నమ్ముతాం. ఎవరైనా చనిపోయిన వారు వచ్చి చెబితే కదా మనకు తెలుస్తుంది. మనుషులు ఎవరో అలా చేయలేరు కనుక ఏ మనిషి చెప్పినా అది అబద్ధమే అవుతుంది. మరి ఎవరు చెప్తే నిజమవుతుందంటే మనిషిని సృష్టించింది దేవుడు కనుక దేవుడు చెప్తేనే అది నిజమవుతుంది, అది యథార్థమవుతుంది. చూడండి, మన దగ్గర ఉండే వస్తువులు, ఒక కంపెనీ వస్తువు ఉందనుకోండి, ఒక శాంసంగ్ లేదా మైక్రోమాక్స్ అని, వివో అని ఉన్నాయి మొబైల్ ఫోన్స్. ఈ మొబైల్ ఫోన్ రిపేర్ వస్తే ఎక్కడికి తీసుకెళ్తారండి? ఆ కంపెనీ స్టోర్కి తీసుకెళ్తే వారు ఖచ్చితమైన ఒరిజినల్ ఐటమ్స్ వేసి దాన్ని రిపేర్ చేస్తారని ఒక నమ్మకం మనకి. ఎందుకు వాళ్ళ దగ్గరే బాగా చేయగలరు అని ఆలోచించగలిగితే ఆ వస్తువును తయారు చేసింది ఆ కంపెనీ కనుక. మళ్ళీ మనకి వారంటీ గ్యారంటీ అని కూడా ఇస్తారు, 2 years 1 year. వాళ్ళకి ఎలా తెలుసు వన్ ఇయర్ వరకు అది పనిచేస్తుంది బాగా అని? ఎందుకంటే వాళ్ళు దాన్ని తయారు చేశారు, మ్యానుఫ్యాక్చర్ చేశారు. మరి మనిషిని చేసింది ఎవరు? దేవుడు. మరి మనిషి గురించి జన్మకు ముందైనా మరణం తర్వాత అయినా ఏమవుతాడో చెప్పాల్సింది ఎవరు? దేవుడే చెప్తాడు. ఆ దేవుడు చెప్పిన మాటలే బైబిల్ గ్రంథం కదండి. మరి మనిషి మరణం తర్వాత ఎక్కడ చనిపోతున్నాడో అక్కడే ఉంటాడంటారా? ఉండి ఇంకో మనిషిని పట్టి పీడిస్తాడంటారా? అన్నదే మన పాఠం. జరుగుతుందో లేదో తెలుసుకోవాలంటే దేవుడు చెప్పిన మాటల దగ్గరికి మనం వెళ్ళక తప్పదు. మరి భూమి మీద ఉన్న ఏ పుస్తకాలలో కూడా ఇటువంటి విషయాలు మనకు దొరకవు కదా. చూడండి, అలా జరుగుతుందో లేదో దేవుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయము, యోబు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. నన్ను చూచిన వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేను ఉండకపోదును. చూడని చెప్తున్నాను, నన్ను చూసిన వారు ఇక మీదట నన్ను చూడరు. అంటే ఒక్కసారి మరణించిన తర్వాత ఆ ఆత్మను మనుషులు ఎవరు మళ్ళీ చూడరు అని చెప్తుంది బైబిల్. 9వ వచనం, మేఘం విడిపోయే అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. మళ్ళీ ఎప్పుడు కూడా పాతాళానికి ఒక్కసారి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి రాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? దేవుడు మనిషికి చెబుతున్న మాట.
ఒక్కసారి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలంట? పాతాళానికి వెళ్ళిపోవాలంట. పాతాళానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు, భూమి మీదకి రాడు. ఆ ప్రదేశంలో ఉంటాడా? చూడండి 10వ వచనం. ఎక్కడ చనిపోయాడు అక్కడ ఉంటాడా? అతడికి ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరుల నెరుగదు. చూడండి, స్థలం కూడా అతన్ని గుర్తించదంట. ఈయన తిరిగి ఆ ప్రదేశానికి, ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఇంటికి కూడా తిరిగి రాడు. చూడండి ఎంత ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. అవ్వదు, జరగదు. నువ్వు సైడ్కి రారా, నాకు కనిపించాలి. నువ్వు 10వ వచనం చదివాం కదండి. ఇక ఎన్నడికి రాడంట, పాతాళానికి దిగిపోయి. మరి చనిపోయిన వెంటనే వెళ్ళిపోతాడా? వెళ్ళడు. 12 రోజుల తర్వాత వెళ్తాడు. అది కూడా మనం ఏం చేయాలి? కార్యం జరిగిస్తేనే ఆ ముద్ద తిని వెళ్తాడు అని ఒక నమ్మకం కూడా మనుషుల్లో ఉంది. మరి వెంటనే వెళ్ళడా? కొద్ది రోజులు తిరిగి అలాగా ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో సినిమాల్లో చూపించినట్లు, సినిమాల్లో అలా చూపిస్తారండి. చనిపోయిన వెంటనే వెళ్ళడంట, అవకాశం ఇస్తారంట. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అని ఆలకించిన తర్వాత వెళ్తాడంట. కొద్ది రోజుల తర్వాత వెళ్తారని సమాజం అనుకుంటుంది. మరి అలా వెళ్తాడా? కొద్ది టైం తీసుకుంటాడా? మరణించిన తర్వాత ఒక మనిషి ఆత్మగా ఈ భూమి మీద ఉంటాడా ఉండడా అంటే ఉండడు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? పాతాళానికి వెళ్ళిపోతాడంట. పాతాళానికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడు అని చెప్తుంది. పాతాళానికి ఎప్పుడు వెళ్తాడైతే? చనిపోయిన కొద్ది రోజుల తర్వాత వెళ్తారా? కొన్ని గంటల తర్వాత వెళ్తారా? కొన్ని నిమిషాల తర్వాత వెళ్తాడా? లేదా మన కార్యక్రమం ఏదైతే ఉందో అది చేసిన తర్వాత 12 రోజుల తర్వాత ఏమైనా మరో లోకానికి వెళ్తాడా, పాతాళానికి అని ఆలోచించగలిగితే బైబిల్ ఏం చెప్తుంది చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గలుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. ఎన్ని క్షణాలండి? ఒక్క క్షణంలో, మరణించిన క్షణంలో పాతాళానికి దిగిపోతాడు. అంటే మన కళ్ళ ముందు కనబడే శవంలో ఉండడు, ఎక్కడ చనిపోయాడు ఆ ప్రదేశంలో ఉండడు, ఆ ప్రాంతంలో తిరగడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మనిషిని సృష్టించిన దేవుడే చెబుతున్నాడు. మనిషి మరణం తర్వాత మరో మనిషిలోకి ఆవహించడం కానీ, ఈ భూమి మీద తిరగడం కానీ, దెయ్యంగా మారే అవకాశం లేదు అని ఖచ్చితంగా దేవుడు చెప్పేస్తున్నాడు. మీరు ఇంకా మీకు ఒక అద్భుతమైన ఒక విషయం చెప్తాను చూడండి. ఒక కుక్క చనిపోయింది అనుకోండి, ఆ కుక్క చనిపోయిన ప్రదేశానికి మేము వెళ్ళమంటారా? దెయ్యంగా మారుతుందేమో కుక్క అంటారా? అక్కడ ఉండి బౌ బౌ అని అరుస్తుందేమో భయం ఉంటుందా మనిషికి? ఉండదు. ఒక ఆవు చనిపోయింది అనుకోండి, ఆవు చనిపోయిన ప్రదేశంలో ఆవు కాపలా ఉండి ఎద్దులతో పొడుస్తుంది, కొమ్ములతో పొడుస్తుంది అని దానికి ఎవరైనా భయపడతారా? చూడండి, జంతువులు ఏవి చనిపోయినా దాని గురించి ప్రస్తావన మనిషికి ఆలోచన ఉండదు. మన వీధుల్లోనే చనిపోతాయి. కోడి చనిపోతుందండి. కోడి చనిపోతుందా? మరి ఈ కోడి ఆత్మ పొడి చేస్తుందా? మరి మనిషి విషయంలో మాత్రమే ఎందుకు ఇలాగ అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే దేవుడు చెప్పాడు దాన్ని కూడా రీజన్. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోయినా విస్తారంగా మాట్లాడతారంట. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములని వ్యర్థంగా గడుపుకున్న మనుష్యులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరు తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు. అంటే మనుషులు ఎవరు చెప్పలేరా? చెప్పలేరండి. మరి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలండి. మరి ఎందుకు అన్ని మాట్లాడుకుంటారంట? చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము
10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకుండును, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. చూడండి, విస్తారంగా మాట్లాడతారంట. ఆ మాటల్లో ఈ మాటలు ఉన్నాయి. ఏ మాటలు? మనిషి మరణం తర్వాత భూమి మీదకి వస్తాడు, దెయ్యంగా మారుతాడు, మరో మనిషిని పడతాడు, ఆ ప్లేస్లో ఉంటాడు అనే మనుషుల మాటలు, విస్తారమైన మాటలు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అంటే మనుషులు తెలియచేయలేరు. మరి ఎవరు తెలియచేయగలరు? దేవుడు తెలియచేయగలడు. కాబట్టి ఇంతవరకు మనం చదువుకున్న విషయాల్లో భూమి మీద మరణించిన వ్యక్తి క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతాడు, పరిశుద్ధుడైనప్పటికీ పాపులైనప్పటికీ. యేసుక్రీస్తుని అంగీకరించి పవిత్రంగా బ్రతికిన వారైనా, నమ్మకుండా పాపంతో చనిపోయిన వారైనా ఎక్కడికి వెళ్ళాలండి? పాతాళానికి వెళ్ళాలి. అదే మాట కీర్తనల గ్రంథం చూడండి, 89వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? అంటే భూమి మీద మరణించిన ప్రతి మనిషి వెళ్ళాల్సింది ఎక్కడికి? క్షణంలో పాతాళానికి దిగిపోలే. అది ఎవరైనా, నీతిమంతులైనా అనీతిమంతులైనా, పరిశుద్ధులైనా పాపులైనా ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పాతాళానికి వెళ్ళిపోవాలి. ఓకేనా? పరలోకానికి అవకాశం లేదు, అప్పుడే లేదు. యేసుక్రీస్తు గారు చెబుతూ నేను ఒక్కడనే వెళ్ళాను, ఇంకెవరు వెళ్ళలేదు అని యోహాను సువార్తలో ఆయన చెప్పుకున్నాడు. అందరూ పాతాళానికి వెళ్తారంటే పాతాళానికే వెళ్తారు. పాతాళంలో 2 ప్రదేశాలు ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలుసు. ఒకటి నెమ్మది పొందే స్థలం పరదేశి అయితే, వేతన పడే స్థలం నరకం. పాతాళంలోనే ఎక్కువ భాగాలు ఉన్నాయి. అందులో 2 భాగాల గురించి దేవుడు లోకసువార్త 16వ అధ్యాయం 19 నుంచి 28 వచనాల్లో మనకు వివరణ ఇచ్చాడు. అంటే 2 ప్రదేశాలు ఉన్నాయని పాతాళంలో. అందులో నెమ్మది పొందే స్థలంలో లాజరు ఉన్నాడని, ఇంకొక ప్రదేశంలో ధనవంతుడు వేతన పడి అరుస్తున్నాడన్న సంగతి మనకి అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మరణించిన వారు భూమి మీదకి ప్రేతాత్మలే రారన్న సంగతి బైబిల్ చెప్పేసింది. మరి బైబిల్లో కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? నిజంగా వచ్చారా లేదా మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అది వరకే 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. ఇది సందర్భం మీకు తెలుసు అనుకుంటున్నాను. బేతనియా అనే గ్రామంలో మరియా మార్తకు సహోదరుడైన లాజరు ఉన్నాడు. ఆయన చనిపోయిన సంగతి యేసుక్రీస్తుకి వర్తమానం పంపించారు. ఆయన వచ్చేసరికి అప్పటికే 4 దినంలో అయిపోయింది. ఈయన చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఖచ్చితంగా పాతాళానికే వెళ్తాడు. మరి పాతాళానికి వెళ్ళేవాడు భూమి మీదకి రావడని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. మరి ఈ లాజరు భూమి మీదకి వచ్చాడా? వచ్చాడు. 4 దినములైన తర్వాత యేసుక్రీస్తు దేవుని ప్రార్థన చేయగానే వెంటనే లాజరు ఏమయ్యాడు? తిరిగి సమాధుల్లో నుంచి బయటికి వచ్చాడు. చూడండి 44వ వచనం. 43 నుంచి చదువుదాం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాను. అంటే లాజరు ఏమైపోయాడు? చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. అదేంటి బయటికి రావడానికి కదా ఎంతవరకు మనం నేర్చుకున్నాం. మరి బయటికి వస్తాడా? వచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో ప్రాముఖ్యమైన పెద్దదైన, అంటే దేవుడు ఏదో చెప్పాలనుకుంటే తప్ప భూమి మీదకి ఒక మనిషిని పంపించడు. వచ్చేవారు కూడా ఎవరో తెలుసా? ఒకవేళ బైబిల్లో కొన్ని మీకు సందర్భాలు చూపిస్తున్నా, ఒక 4-5 సందర్భాలు. ఆ సందర్భాల్లో వచ్చింది కూడా
పాతాళముకు వెళ్ళిపోయిన అగ్నిగుండంలో కాలుతున్న వ్యక్తులు రావడానికి అవకాశం అసలు లేదు. ఎవరు రాగలరంటే పాతాళములో పరిశుద్ధులుగా ఉండి పరదేశిలో విశ్రాంతి తీసుకుంటున్న వారిలో కొంతమంది రావడానికే దేవుడు అవకాశం ఇచ్చాడు. వారు ఎందుకు వచ్చారు అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు లాజరుని రప్పించాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే లాజరు బయటికి రా అనగానే ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన సమాధుల్లో నుంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళమునికి వెళ్ళిపోయి పరదేశంలో ఉండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ శరీరంలోనికి వచ్చి యేసుక్రీస్తు పిలవగానే సమాధుల్లో నుండి బయటికి వచ్చేసాడు. అంటే సమాధుల్లో ఉన్న వారిని ఎవరు రప్పించగలరు? లేదా పాతాళంకి వెళ్ళిపోయిన వారిని ఎవరు రప్పించగలరు? దేవుడు రప్పించగలడు. దేవుడు రప్పించగలడు. ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అంటే పాతాళంకి వెళ్ళిపోయిన వ్యక్తుల్ని ఒకవేళ భూమి మీదకి రప్పించాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. దేవుడే రప్పించగలడు, దేవుడే పాతాళానికి పంపగలడు. ఓకే, యేసుక్రీస్తు ఇక్కడ లాజర్ని ఎందుకు పిలిపించాడు? అయితే ఎందుకు పిలిపించాలి? రీజన్ ఉంటుందా? లేకపోతే ఊరికనే పిలుస్తాడా? అంటే తప్పదు, అవసరం, ప్రాముఖ్యం ఉంది అనుకుంటే తప్ప పరదేశంలో ఉన్న నీతిమంతుల్ని పిలుస్తాడు తప్ప పాతాళంలో అగ్నిగుండంలో కాలుతున్న వారికి అవకాశం లేదు. ఈ లాజర్ గారు పిలవడానికి, పాతాళం నుంచి రప్పించడానికి కారణం ఏంటో ఆ పై వచనమే చూడండి, ఉంది రాసింది 42వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నవాన్ని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు. ఓకేనండి. ఎందుకు పిలిచాడు అంటే ఈ చుట్టూ ఉన్న జనాంగం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని, దేవుడని చుట్టూ ఉన్న జన సమూహం నమ్మాలి. కనుక ఎవరిని పిలిపించాడు? చనిపోయిన లాజరుని బయటికి రప్పించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట ఉంది. ఓకేనా? అంటే పిలిపించడానికి రీజన్ ఉందా? ఉంది. అదే చేయాలా? ఇంకా చాలా సూచక్రియలు చేయలేదా యేసు? చేశాడు కదా. చూడండి, అవి చూసిపోని ఏమైనా నమ్మారా వాళ్ళు? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 32, 33. యోహాను సువార్త 10వ అధ్యాయం 32, 33. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. దేవుడని చెప్పుకుంటే యేసుక్రీస్తుని ఏం చేయాలనుకున్నారంట? చంపేయాలనుకుంటున్నారంట, రాళ్లతో కొట్టాలను. మరి దేవుడని నిరూపించాలా లేదండి? సూచక్రియలు చేస్తున్నాడా? చేస్తున్నాడు. చనిపోయిన వారిని తిరిగి లేపే శక్తి ఎవరికి ఉంటుంది? దేవుడికే కదా ఉంటుంది అని అర్థం చేసుకుంటారని చనిపోయిన చాలామందిని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తిరిగి లేపాడు. ఓకేనా? అంటే చనిపోయిన వారు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఏంటి అంటే ఇదిగో దేవుడు, యేసు దేవుని కుమారుడు, దేవుడు అని నిరూపించడానికి. అయినా నమ్మారా? యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళికి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. ఇన్ని సూచక్రియలు, చనిపోయిన వారిని తిరిగి లేపినా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించలేదు. ఎవరు?
యూదులు, ఆనాటి జనాంగం, ఇశ్రాయేలీలు నమ్మలేదా? ప్రత్యక్షంగా కళ్ళ ముందే చనిపోయిన వారిని లేపుతున్న, స్వస్థతలు చేస్తున్న, మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్న యేసుక్రీస్తుని దేవుని కుమారుడని కానీ దేవుడని కానీ ప్రజలు విశ్వసించలేదు. ఇప్పుడు చెప్పండి, యేసునే విశ్వసించకపోతే చనిపోయిన వారిని లేపినా స్వస్థతలు చేసినా యేసునే విశ్వసించలేదంటే, ఈరోజు యేసు మాట చెప్పి అద్భుతాలు చేస్తున్న వారి మాటలు విని ఆ స్వస్థతలు చూసి యేసునందు విశ్వసిస్తారా? చాలామంది మేము బాగు చేస్తాం, మేము స్వస్థతలు చేస్తాం, మేము చేయబట్టి ప్రార్థన చేస్తే రోగాలు నయమైపోతాయి అని చెబుతున్న వారి మాటలు, వారి స్వస్థతల ద్వారా మనుషులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారా? యేసునందే అంటే ప్రత్యక్షంగా కళ్ళారా జరుగుతున్న వాటిని చూస్తున్నా యేసునందు విశ్వాసం ఉంచకపోతే అబద్ధాలు చెప్పే వీరి మాటలు దేవుడు యందు విశ్వాసం కలిగిస్తాయా? అర్థమవుతుందా మీకు? నేను చెప్పే విషయం అర్థమవుతుందా? చాలామంది బోధకులు ఇదిగో మేము స్వస్థత చేస్తాను తీసుకురండి అంటే కొంతమంది ఏం చేశారో తెలుసా? న్యూస్లో వచ్చిన విషయం మీకు చెబుతున్నాను. చాలామంది పెద్ద పెద్ద సేవకులను, వాళ్ళ పేర్లు నేను చెప్పను, మీకు జనరల్గా అర్థమవడానికి చెప్తున్నాను. వాళ్ళు స్వస్థతలు చేస్తామనేసరికి రోగాలతో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. వీళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ క్రిస్టియనే అంటే వైద్యం చేయించుకుంటూ అక్కడ తగ్గకపోయేసరికి సేవకులు మొన్న వార్తల్లో చెప్పారు కదా, టీవీలో, మీరు ఎవరు బాగోపోయినా స్వస్థతలు చేస్తాం రండి అని పిలిచారు కదా, వెళ్దామని చాలామంది ఆ సేవకులు జరుగుతున్న మీటింగ్కి వెళ్ళి, ఆ చర్చిలకు వెళ్ళి వాళ్ళ ఎదుటి ఈ విషయం చెబితే వాళ్ళు మేము స్వస్థత చేస్తామని ప్రార్థన చేసి వాళ్ళకి బలవంతంగా అది ఆ ఒక్క రోగం పోయిందని నిరూపించడానికి బలవంతంగా వాళ్ళ చేత నడిపిస్తున్నారనమాట. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వారికి నడిపించకూడదు, తెలుసా విషయం? కిడ్నీ ప్రాబ్లం ఉన్న, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న రోగాలతో ఉన్నవారిని వారు నడిపించరు, రెస్ట్ ఇస్తారు, మందులు ఎక్కించడం వరకే వాళ్ళ పని. హాస్పిటల్లో బెడ్ ఎందుకు ఇస్తారని? నడకూడదని, అంతేనా? తిరగకూడదని. అలాంటి వారిని వీళ్ళు తిరిగించడం వల్ల వాళ్ళకు ఉన్న రోగం మరి కాస్త ఎక్కువైపోద్ది, ప్రమాదం, చనిపోయే ప్రమాదంకి వచ్చేసింది. ఎవరైతే వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి బాగు చేయాలని చూపించిందో ఆయమ్మే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది పాస్టర్ గారి మీద. ఏమని? నా కుమారుడు ఈ రోగంతో బాధపడుతుంటే స్వస్థత చేస్తారన్న మాట విని మేము వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగోకపోయినా బాగు అయిపోయిందని చెబుతూ మా కొడుకు చేత నడిపించడం వల్ల ఈ పరిస్థితికి నా కొడుకు వచ్చాడని కంప్లైంట్ ఇచ్చింది. అది న్యూస్లో కూడా వచ్చింది. స్వయంగా చేస్తున్న యేసు మాటలే నమ్మని వారు ఈరోజు సమాజంలో వారు చేస్తామంటున్న మాటలు నమ్మి ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారా? ఒకవేళ నిజంగా ఉంచితే ఈ టైంకల్లా హాస్పిటల్ ఖాళీ అయిపోతాయి. ఫస్ట్ థింగ్, హాస్పిటల్లో మరి ఎవరు ఉంటారు? ఎక్కడికి వెళ్తారు? అందరూ చర్చిలోనే ఉంటారు. కరోనా టైంలో అంతమంది చనిపోయారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ముందు హాస్పిటల్ కాదు, ముందు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరైతే స్వస్థత చేస్తామంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. పోనీ వాళ్ళు రాలేదు, వీళ్ళు వెళ్ళలేకపోయారు అనుకోండి, మరి స్వస్థత వరాల నీకు ఉంటే నువ్వేం చేయాలి? కరోనా హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతున్న వారికి ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరచాలి. అది జరిగిందా? నీకెక్కడ వచ్చేస్తుందనో మాస్కులు కట్టుకొని ఇంట్లో ఉన్నావు, నువ్వేం స్వస్థతలు చేస్తావు? ఇంకా ఒకవేళ నిజంగా అలాగ జరిగితే ఇప్పటికి చర్చిలన్నీ నిండిపోవాలి. ఎక్కడైతే ఆ స్వస్థత సభలు పెడతారో ఆ స్వస్థత సభల దగ్గర వచ్చిన వారంతా ఏమైపోవాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆయా చర్చిలకు వెళ్ళాలి. ఆ చర్చిలో ఉన్న జనాభా పెరిగిపోవాలి. అవునా కాదంటారా? ఎలా జరుగుతుందా? జరగట్లేదు. యేసుక్రీస్తే స్వయాన స్వస్థతలు చేసినా కూడా నమ్మని ప్రజలు మనం స్వస్థత అని చెప్పి మన చేతులు చేస్తే జరగందా అని చెప్పి నమ్మించగలమా? అందుకోసం యేసు ఏం చెప్పాడు? అపోస్తులైన పౌలు అంటాడు కదా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. రక్షణ మనిషికి రావాలంటే వాక్యం వలనే తప్ప
స్వస్థతల వల్ల కాదు. యేసు నిరూపించుకోవడానికి మాత్రమే స్వస్థతలు చేశాడు. ఆ అవకాశాన్ని అపోస్తలులకు ఇచ్చాడు తప్ప మనకెవరు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి? మనకు లేదు అవకాశం. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, కానీ మనం చేయలేం. ఎవరు చేయగలరు? దేవునికి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. మన ప్రార్థన వరకే పరిమితి. మనం చేస్తామంటే మన వల్ల అయ్యే పని కాదు. ఆ రోజు వాక్యం స్థిరపరచడానికి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు అయిన అపోస్తులుడైన స్వస్థతలు చేయడానికి కారణం ఏంటంటే వాక్యం స్థిరపరచబడాలి, యేసే దేవుడని ప్రపంచం నమ్మాలి. ఇప్పుడు పరిపూర్ణమైనది వచ్చేసింది వాక్యం. ఇప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పే మనిషి మారాలి. దేవుని మాట కంటే స్వస్థత ఎక్కువ? మీరు చెప్పండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం, లేఖనములు యందు మీకు నిత్య జీవం. అంటే ఈ వాక్యం ద్వారా ఏముంది? పరలోకం ఉంది. పరలోకం ఇచ్చే వాక్యం గొప్పదా? భూమి మీద బ్రతకడానికి కొన్ని స్వస్థతలు జరిగి జీవనం కొనసాగించే స్వస్థత గొప్పదా? శరీర అవయవాలు బాగుపడడం గొప్పవా? మనిషి మరణం తర్వాత ఆత్మ నిరంతరం నిత్య జీవానికి వెళ్ళడం గొప్పదా? ఏది గొప్పది? ఆత్మ నిత్య జీవంలో బ్రతకడం గొప్పది కదా. ఆ ఆత్మను నిత్య జీవంలో బ్రతికించేది వాక్యం. దీన్ని నమ్మాలి. కానీ శరీర అవయవాల్లో ఉండే స్వస్థతలు బాగోవడం వల్ల ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు ఎక్కువ బతుకుతావు, ఇది గొప్పదా? ఆత్మరక్షణ గొప్పది, శరీర రక్షణ కాదు. రైట్? అర్థమవుతుందా? అంటే లాజరుని బ్రతికించడానికి కారణం ఉందా? ఉంది. అంటే భూమి మీదకి రావడానికి లాజరు కారణం ఉందా? గొప్ప కారణం ఉంది. కనుకనే యేసు దేవుని కుమారుడని విశ్వసించాలని యేసుక్రీస్తు చేశాడు. 1. 2 మత్తయి సువార్త 17వ అధ్యాయం. పెద్ద పాఠం కనుక కొంచెం తొందరగా చెప్తున్నాను. ఓకేనా? టైం ఎంత అయింది ఒకసారి చెప్పండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి. ఓకేనా? సందర్భం, యేసుక్రీస్తు 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబు గారు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు ఆ కొండ మీద వీళ్ళు ప్రత్యక్షమవుతారు. ఎవరు? మోషే, ఏలియా. మోషే ఎవరు? ఏలియా ఎవరు? అంటే ఇశ్రాయేలీయుల కాలానికి సంబంధించిన వారు. చనిపోయిన వారు భూమి మీదకి వచ్చారు. ఏలియా, మోషే ఇప్పుడు వచ్చారని చదువుకుంటున్నాం కదా. అంటే ఎప్పుడో చనిపోయిన మోషే, ఏలియా ఎక్కడ ఉండాలి? అసలు పరదేశంలో పాతాళంలో ఉండాలి. పాతాళంలో నుండి ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు కాలంలో ఆ కొండపైకి వచ్చారు. అంటే పాతాళం నుంచి రాగలరా? వచ్చారు. ఎవరు రప్పించగలరు? మనం ముందు చదువుకున్నాం. ఏ దేవుడు రప్పించాడు కనుక వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? అంటే ఊరికనే వస్తారా? అంటే ఏదో విహారయాత్ర చేసుకుని వెళ్దామనేసి వచ్చారా? కాదు. ఏదో ఒక ప్లాన్, ఉద్దేశం అనేది ఉంది. లోకసువార్త ఆ ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే లోకసువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. లోకసువార్త 9వ అధ్యాయం 31వ వచనం. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. దేని గురించి వచ్చారంట వాళ్ళు? నిర్గమమును గూర్చి మాట్లాడడానికి వచ్చారంట. నిర్గమము అంటే ఏంటి? యేసుక్రీస్తు చేయవలసిన పని గురించి మాట్లాడడానికి వచ్చారంట. ఆయన చేసే పనికి వీళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడాలి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు పని ఏంటి? భూమి మీదకి వచ్చి మనుషులు పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టాలి, రక్తం కార్చాలి, మరణించి సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఈ పని గురించి మోషే, ఏలియాలు వచ్చి మాట్లాడడం ఎందుకు అవసరమా? యేసుక్రీస్తుకి తెలియదు అంటారా? తెలుసు, కానీ ఎందుకు వచ్చారు మరి అంటే ఇంకొక రీజన్ ఉంది. ఏంటా రీజను? అసలు మోషే, ఏలియాలు ఎక్కడ ఉన్నారు? ఇంతకుముందు భూమి మీదకి రాకముందు పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అవునా? మరి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు, ముందు పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. యేసును చూడాలని అబ్రహాము సైతం ఎదురు చూశాడని మన బైబిల్ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం. మోషే గారు కానీ, ఏలియా గారు కానీ, దానియేలు గారు కానీ,
లేకపోతే అబ్రహాం గారు కానీ దావీదు గారిని ఎవరిని చూడాలనుకుంటున్నారంట? యేసును చూడాలని మిగిలి అపేక్షతో ఉన్నారంట వాళ్ళు. అంటే ఎప్పుడు వస్తాడా యేసుక్రీస్తు భూమి మీదకి? మా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మెస్సీయ వస్తానని అన్నారు కదా, ఆ మెస్సీ ఎప్పుడు వస్తాడా అని చూశారంట. వాళ్ళ కాలంలో వాళ్ళ దినాల్లో ఏం చేశారంట? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడని ఎదురు చూశారంట. మరి ఇన్ని రోజులకు వచ్చాడు భూమి మీదకి. మరి వచ్చిన యేసు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. అర్థమైందా? పాతాళానికి వెళ్ళి ఆ పరదేశంలో ఉన్నవారిని కలుసుకొని మళ్ళీ భూమి మీదకి రావాలి ఆయన. అది పని. ఎప్పుడు వస్తావు నాయనా అని అడగడానికి వచ్చారనమాట వాళ్ళు. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యక్రమం, నువ్వు ఎప్పుడు వస్తావు? ఇదేంటి కొత్తగా బోధ ఉందనుకోకండి. మీకు ఇంకొక రిఫరెన్స్ చూపిస్తే మీకు అర్థమైపోద్ది. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఒక దొంగ ఏమని అన్నాడంటే, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడా? అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉందువు. నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉందువు. నేడు పరదేశి ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది. ఎప్పుడు అన్నాడు యేసుక్రీస్తు? నేడు అన్నాడు. నేడు అంటే శుక్రవారం రోజే. ఏ రోజైతే సిలువలో చనిపోయాడో ఆ రోజే ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు? పరదేశికి వెళ్ళాడు. అంటే మోషే ఏలీయాలు దేనికి వచ్చారంటే, పరదేశికి ఎప్పుడు వస్తావు నాయన, ఎప్పుడు నీ నిర్గమన కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తారు పరదేశంలో ఉన్నవారంతా, అది మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు. నిర్గమం ఎలా జరుగుతుందో దాన్ని మాట్లాడడానికి, ఎప్పుడు జరుగుతుందో మాట్లాడుకోవడానికి, ఎప్పుడు వస్తావు నాయన ఎదురు చూస్తున్నావు నీకోసం. రైట్? ఎందుకో ఇప్పుడు రీజన్ అర్థమైందా? మోషే ఏలియాలు భూమి మీదకి రావడానికి కారణం ఉందా? పెద్ద కారణం ఉంది. జరగవలసిన కార్యం గురించి మాట్లాడడానికి వాళ్ళు వచ్చారు. దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు అడిగితే దేవుడు అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ మరొక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త. నేను చెప్పే విషయాలు మెయిన్ టాపిక్సే చెప్తున్నాను, అంటే ఏవైతే ఇంపార్టెంటో అవి చెప్తున్నాను. ఓకేనా? మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు చదువుతాం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఎక్కడ సందర్భం? యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఓకేనా? మరణించిన వెంటనే ఏం జరిగిందంట? సమాధులు తెరవబడ్డాయంట. నిద్రించిన అనేకులు అంతేనా, అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. ఎవరు లేచారంట? అంతకుముందు చనిపోయిన పరిశుద్ధులు, దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని కోసం బ్రతికిన అనేక మంది పరిశుద్ధులు లేచారంట. పరిశుద్ధులు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడ్డారంట, లేచారంట. యేసుక్రీస్తుతో కూడా అనేక మందికి ఏం చేశారంట? కనిపించారంట. చనిపోయిన వారు తిరిగి లేవడం ఏంటి? లేచి కనిపించారంట. ఎవరు వీళ్ళు అంటే? పరిశుద్ధులు అంట. వీళ్ళు ఎందుకు లేచారు? అయితే వీళ్ళెందుకు లేచారు? వీళ్ళెందుకు భూమి మీదకి మళ్ళీ రావాల్సిన పని ఏంటి అంటే, ముందే ఒక ప్రవచనం జరిగింది. ఆ ప్రవచనం నెరవేర్పే యేసుక్రీస్తు కాలంలో జరిగిందనమాట. ఇది యేసు మరణం తర్వాత జరిగింది. ఏంటో ప్రవచనం? ఎహెజ్కేలు గ్రంథం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13, 14 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 13, 14 వచనాలు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తున్నాను. యెహోవాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇది యెహోవా వాక్కు. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నా? నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పిస్తాను. ఎందుకంట? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోవాలి. నేను ఎవరో తెలుసా? నేను దేవుణ్ణి అని మీరు తెలుసుకోవాలి.
అంటే ఏం చేస్తానో తెలుసా? చనిపోయిన మిమ్మల్ని సమాధుల్లో నుంచి బయటికి రప్పిస్తాను. నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడిని అన్న సంగతి మీకు అర్థమవుద్ది. అంటే యేసు చనిపోయి తిరిగి లేచిన నమ్మని సమాజానికి పరిశుద్ధులను లేపుతాడని యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనం చెప్పాడు కదా దేవుడు. నిజంగా జరిగింది. పరిశుద్ధులు అనేకులు లేచారు, వచ్చారు, మనకు కనిపించారు అని వీళ్ళని చూసైనా దేవుని నమ్ముతారని ప్రవచనం ముందు చెప్పబడింది. దాన్ని నెరవేర్పే మత్తయి సువార్తలో పరిశుద్ధులు అనేకులు సమాధుల నుంచి బయటికి లేచారు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావాలి. నిజంగా ఈయన దేవుడే అని అర్థం కావాలి అని చనిపోయిన నీతిమంతులు పరిశుద్ధులను దేవుడు మళ్ళీ తిరిగి భూమి మీదకే పంపించాడు. అర్థమవుతుందా? ఇది కొత్త నిబంధనలు జరిగిన సందర్భాలు. పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాలు జరిగాయి. అందులో ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఈ సందర్భం మీకు తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఏంటి సందర్భం? సమూయేలు గారు చనిపోయిన తర్వాత పాతాళంకి వెళ్ళి తిరిగి వస్తాడు అనమాట. సమూయేలు గారు ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకే నేను ఎవరిని రప్పింపవాలని అడుగగా, నేను అంటాను, ఈ స్త్రీ రప్పించగలదా? ఈమె కర్ణపిశాచ తంత్రముల్లో కర్ణపిశాచం చేసి ఆమె మంత్రించిదే. ఈ అమ్మ ఏమంటుంది? సౌలు గారు వచ్చి సౌలు మారువేషంలో వచ్చాడు. ఎందుకంటే సందర్భం మీకు అర్థమైందో అర్థమవలేదు. ఎప్పుడైతే ఆత్మ సౌలు మీద ఉండేటప్పుడు కర్ణపిశాచ తంత్రములు మాంత్రిక శక్తులు ఉన్న వాళ్ళందరినీ దేశం నుంచి ఆయన వెళ్ళగొట్టేశాడు అనమాట. ఉంచలేదనమాట, దేశంలో ఉండకుండా పంపించాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ ఆ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. కర్ణపిశాచం ఎవరు చెప్తారో ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆయన సౌలు రాజులాగే వెళ్ళాడు అనుకోండి, ఆ అమ్మ చెప్తుందా? భయపడి పారిపోద్దా? కాబట్టి మారు వేషం ధరించుకొని వెళ్ళాడు. ఎవరు? సౌలు గారు. వెళ్ళి నాకు ఇదిగో ఇలాగ సమూయేలును రప్పించాలి అని అడిగాడు అనమాట. ఆ స్త్రీతో మాట్లాడికే నేను ఎవరిని రప్పించాలని అడుగుతుంది. ఆ స్త్రీ అడుగుతుంది అనమాట. ఓకే, నీకు కావాలంటున్నావు, ఎవరిని రప్పించాలంటే అప్పుడు అతడు సమూయేలును రప్పించాలన్నాడంట. సమూయేలు రప్పించాలని చూడు, ఏదో స్వయాన్ని ఈ అమ్మ రప్పించేసినట్టుగా మాట్లాడుతుంది. చూడండి, నేను ఎవరిని పిల్లాలి, నీకు ఎవరు కావాలి? ఈరోజు కూడా చాలామంది ఏం చెప్తున్నారు? ఎవరితో మాట్లాడు? మీ అమ్మమ్మతోనా, మీ నాన్నతోనా, మీ తాతతోనా అని అడుగుతుంటారు. నిజం అనుకుంటారా? నిజం కాదు, అబద్ధమే. పాతాళం నుంచి రప్పించాలంటే ఎవరికి శక్తి ఉంది? అది మరి ఈ సౌలు గారికి మిగతా ప్రవక్తలు మిగతా వారి మాటలు నమ్మడు. ఎందుకంటే ఈయన అభిషేకింపబడ్డాడు రాజుగా. అభిషేకింపబడ్డాడు కదా. ఎవరి చేత అభిషేకింపబడ్డాడు? సమూయేలుతోనే. దేవుడు కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం మానేశాడు. ఎవరితో? సౌలుతో. పైన చూడండి 6వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. అంటే దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఎవరు దిక్కులేదు. మళ్ళీ ఎవరిని కావాలంటున్నాడు? ఏమో ఒకవేళ కర్ణపిశాచ తంత్రం వాళ్ళకి చెప్తే సమూయేలు రప్పిస్తే సమూయేలు నాకు ఆన్సర్ చెప్తాడు కదా, నేను ఇప్పుడు ఏం చేయాలో అని పిలిపించాలనుకుంటున్నాడు. ఎవరు? సౌలు గారు. ఓకేనా? అప్పుడు ఈమె దగ్గరికి వచ్చాడు. ఎవరి చేత సమాధానం రావట్లేదు, ఇప్పుడు యుద్ధంకి వెళ్ళాలా వద్దా అనేసి. ఎవరు చెప్పకపోతే ఎలా వెళ్తాను అనేసి భయంతో ఉన్నాడు ఈ సౌలుకి ఆల్రెడీ సమూయేలు భూమి మీద ఉన్నప్పుడు చనిపోక ముందే చెప్పాడు. ఏమని? నీ రాజ్యం నీ చేతిలో నుంచి తీయబడి వేరొకనికి ఇస్తాను, నువ్వు ఇకన భూమి మీద ఉండవు, నీ జీవితం అయిపోయింది, నువ్వు దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించావు, బలులు అర్పించుకున్నట్టు కంటే మాట వినుట శ్రేష్టము. ఎప్పుడైనా మనం చెప్పింది చేస్తే సంతోషపడుతుంది తప్ప మన కోసం ఏదో చేస్తే ఎవరు సంతోషించరు. అర్థమైందా? నీ మాట వింటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మాట వినడమే ప్రాముఖ్యం. మాట వినకుండా వాళ్ళు ఏదో చేసి గొప్ప చేసేసి తెచ్చేసి నీకు ప్రయోజనం, నీకు ఇష్టం ఉండదు. నీ మాట వింటే చాలు ముందు. అలాగే దేవుడికి కూడా ముందు మాట వినాలి.
నువ్వు ఇంకేదేదో చేస్తే కాదు, ముందు దేవుడి మాటను ముందు నువ్వు లక్ష్య పెట్టాలి, అప్పుడు దేవుడికి ఇష్టపడతాడు. ఓకేనా? రైట్. అప్పుడు బిగ్గరగా కేక వేసి నువ్వు సౌలువే. చూడండి, ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు, సమూయేలు రప్పించాలి అని చెప్పాడు. రప్పించాలి రా సమూయేలు అనకముందు ఎవరు వచ్చేస్తున్నారు? సమూయేలు వస్తున్నారు. అంటే సమూయేలును పంపించింది ఎవరు? దేవుడు. అంతే తప్ప కర్ణపిశాచ తంత్రం కలిగిన ఆమె కాదు. ఓకేనా? సమూయేలు చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి నీవు సౌలువే, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చుతున్న సౌలుతో చెప్పగా. అంటే సౌలుని చూసింది, సమూయేలుని పిలిపించాలనేసరికి సౌలుని చూసింది ఆమె. ఎందుకు? సమూయేలు అవసరం ఎవరికి ఉంది? సౌలుకే ఉంది. సౌలే ఈయన అనుకుని గుర్తుపట్టేసింది, అరుస్తుంది అనమాట. అప్పుడు సమూయేలు వచ్చాడు. ఎందుకు రమ్మన్నావని అడిగాడు సౌలు గారికి. అడిగితే చెప్పాడు, నాకు ఇలా ఉందంటే, యెహోవా నిన్ను ఎడబాసిన ఎడల నేనేం చేస్తానయ్యా? దేవుడే నిన్ను వదిలేశాడు, నేనేం చేయగలను దేవుని ప్రవక్తని అని 16వ వచనంలో చెప్తున్నాడు. యెహోవా నిన్ను ఎడబాసిను, నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? నువ్వు యెహోవా ఆజ్ఞకు లోబడక. 18వ వచనం, అమలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు, ఇక నీ వల్ల సాధ్యం కాదు అని చెప్పేశాడు. అంటే ఈయన సమూయేలు రావడానికి కారణం ఉందా? ఉంది. ఎవరు మాట వినట్లేదు సౌలు. ప్రవక్తల మాటలు వింటాడు, స్వప్నం ద్వారా వింటాడు, ఊరిమి ద్వారా మాత్రం వింటాడు. కనుక సమూయేలు తప్పక రావాల్సి వచ్చింది. అది కూడా సమూయేలు అభిషేక్తుడు కనుక. రాజుగా మొదటగా దేవుడు అభిషేకించింది ఎవరిని? సౌలు గారిని కదా. అందుకోసం ఆయనకు అవకాశం దొరికింది. అంటే భూమి మీదకి ఒక మనిషి, చనిపోయిన మనిషి రావాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి అంటే దేవుడే పర్మిషన్ ఇవ్వాలి తప్ప, అపవాది ఒకరిని శోధించాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? ఒకవేళ అపవాది ఒక మనిషిని శోధించాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? ఒక మనిషిలో ప్రవేశించి ఆయన్ని తప్పు నేరస్తుడిగా నిరూపించాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? దేవుని పర్మిషన్ ఉండాలి. అది యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీవు అతనికి ఇంటి వారికి అతను కలిగిన సమస్తం చుట్టూ కంటి వేసిదు కదా, అందుకోసం ఆయన అలా ఉన్నాడు, నాకు ఒక అవకాశం ఇవ్వు అని అడుగుతుంది 11వ వచనంలో. అయితే నీవు ఇప్పుడు నీ చేచాప అతను కలిగిన సమస్తం మొత్తినట్లు అతను నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా అనగా, యెహోవా ఇదిగో అతను కలిగిన సమస్తం నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాది సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. అంటే అపవాదికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఒక మనిషిని శోధించాలన్నా, ఒక మనిషిని వేరొక పరిస్థితిలోకి తీసుకెళ్ళాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? అపవాది చేయాలన్నా కూడా దేవుని పర్మిషనే ఉండాలి. ఓకేనా? రైట్. ఇంతవరకు మనం భూమి మీదకు మరణించిన వారు ప్రేతాత్మలే భూమి మీదకి రారని, ఒకవేళ వచ్చారు అంటే వాళ్ళు పరదేశంలో ఉన్న నీతిమంతులని, ఆ నీతిమంతులు రావాలన్నా దేవుని ఆలోచన, దేవుని ఇష్టం ఉండాలి, దేవుని ఆజ్ఞ ఇస్తే తప్ప భూమి మీదకి రాలేడని మనం నేర్చుకున్నాం. మరి బైబిల్లో వచ్చారు కదా, మరి ఇప్పుడు వస్తారా? అది కూడా తెలుసుకోవాలి. బైబిల్లో వచ్చారు, బైబిల్లో దేవుడు పర్మిషన్ ఇస్తే వచ్చారు. మరి ఇప్పుడు భూమి మీదకి దేవుడు పర్మిషన్ ఇస్తాడా, వస్తారా? ఇది కూడా తెలియాలి. ఎంతవరకు జరిగింది తెలుసుకున్నాం, ఇప్పుడు జరుగుతుందా? దేవుడు పర్మిషన్ ఇస్తాడా, మళ్ళీ భూమి మీదకి పంపిస్తాడా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కదా. చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఇప్పుడు దేవుడు ప్రవక్తలకు కానీ భక్తులకు కానీ భూమి మీదకి వచ్చే అవకాశం ఇస్తాడా? లోకాసు వార్త 16వ అధ్యాయం 28వ వచనం. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. ధనవంతుడు లాజరు గారు కదా. ధనవంతుడు భూమి మీద తనకిష్టమైనట్టుగా సుఖం అనుభవించి పాతాళానికి వెళ్ళిపోయాడు. పరదేశంలోకి ఎవరు వెళ్ళారు? ధనవంతుడు పాతాళంలో ఉంటే పరదేశంలో ఎవరు ఉన్నారు? అబ్రహాం రొమ్మున లాజరు గారు ఉన్నారు. ఈ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు, నాకు లాజరును పంపించు, తన చిటికిన వేలుతో నీళ్ళు నివ్వు అని అడిగాడు. తర్వాత అది సాధ్యం కాదు, నీకు మాకు మధ్య అగాధం ఉంచబడి ఉంది, ఇక్కడ ఉన్నవారు అక్కడికి, అక్కడ ఉన్నవారు
ఇక్కడికి రాకుండానట్లు అది ఉంది. అయితే అప్పుడు ఇంకొక రిక్వెస్ట్ పెడుతున్నాడు, ఇంకొక అంశం పెడుతున్నాడు. ఎవరి ముందు? అబ్రహాం ముందు. ఏంటి ఆ అంశం? 28వ వచనం. లోకసువార్త 16:28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వాడిని పంపవలను. ఎవరిని పంపించమంటున్నాడు? లాజరు గారిని పంపించమంటున్నాడు. ఈయన ధనవంతుడు కూడా చూడండి, నన్ను పంపించి అంటున్నాడా? ఎందుకు? నన్ను నువ్వు ఎలాగా పంపించావు. అర్థమైందా? భూమి మీదకి వచ్చిన వారంతా ఎవరని చెప్పుకున్నాం ఇంతవరకు? పరిశుద్ధులు, నీతిమంతులు వచ్చారు. అంటే అంటే ఒకవేళ భూమి మీదకి వెళ్ళే అవకాశం ఉంటే ఎవరికి ఉంటుంది? పరిశుద్ధులకి, నీతిమంతులకి, పరదేశంలో ఉన్నవారు మాత్రమే భూమి మీదకి వెళ్ళగలరు. పాతాళంలో శిక్షలో ఉన్నవారు భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈయన కూడా ఏమంటున్నాడు? నన్ను పంపించి అనట్లేదు, లాజర్ను పంపించు అంటున్నాడు. లాజర్ని, ఇది ఇశ్రాయేలు కాలంలో జరిగిన సందర్భం. లాజర్ను పంపించమంటే అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఎందుకు పంపించమంటున్నాడు? సాక్ష్యం ఇచ్చుటకై. దేని గురించి? మరణం తర్వాత మరో లోకం ఉంది, అది పాతాళ లోకం. అక్కడ పరదేశం ఉంది, నెమ్మది పొందే స్థలం ఉంది, అగ్నిగుండం ఉంది, అక్కడ శిక్ష ఉంది అని చూసిన ఈ లాజర్ను పంపిస్తే వాళ్ళు నమ్ముతారు. అంటే సువార్త చెప్పడానికి పంపించమంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, అబ్రహాం గారు. అందుకు అబ్రహాం 29వ వచనం. అందుకు అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అక్కడ ఎవరున్నారంట? మోషేయు ప్రవక్తలు ఉన్నారు, భూమి మీద ఉన్నారు అని చెప్తున్నాడు. ఇంకా 31. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పునను. అంటే చనిపోయిన వారు తిరిగి వెళ్ళిన వారు నమ్మరు, అవకాశం లేదు అని చెప్తున్నాడు. చనిపోయిన వాళ్ళు ఓన్లీ భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదు, పర్మిషన్ ఇవ్వబడదు. ఇది యేసుక్రీస్తు అక్కడ ఉన్న జనసమూహానికి చెబుతున్న మాట. ఇది జరిగినది ఇశ్రాయేలు కాలంలో, మోషే కాలంలో జరుగుతున్న సందర్భం. ఇప్పుడు మరి పరదేశంలో ఉన్న నీతిమంతులైన భక్తులు భూమి మీదకు వస్తారా? వచ్చి వారిలాగే మనకి చెప్పే అవకాశం ఉందా? ఒక సమూయేలులాగా కానీ, ఒక మోషే ఏలియాలాగా రావడం కానీ జరిగే అవకాశం ఉందా అంటే, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో మనం ఆలోచించేద్దాం. వారి మనస్తత్వం ఎలాంటిదో మనకు తెలిస్తే వాళ్ళు వస్తారో రారో, సాక్ష్యం వాక్యం చెప్పడానికి మళ్ళీ భూమి మీదకి వస్తారో రారో ఒకసారి చూడగలిగితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ఇప్పుడు వారు ఎలా ఆలోచిస్తున్నారో మనం చదువుదాం. అంటే చనిపోయిన నీతిమంతులు, పరదేశంలో ఉన్నవారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనం చూద్దాం ఇప్పుడు వారి మాటల్లో. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. బలిపీఠము అంటే మరి ఇంకేదో అనుకోకండి, భూమి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. ఈ పాద పీఠము అంటే ఏంటి? భూమి. భూమి మీద ఏం జరుగుతుంది? మనుషుల యొక్క వధ జరుగుతుంది. నీతిమంతుల్ని చంపేస్తున్నారా లేదా? యేసుక్రీస్తు చెప్పాడా? ఏబేలు మొదలుకొని బరకీ కుమారుడకు జకర్యా వరకు మీరు చిందించిన రక్తము మొరపెడుతుందని మత్తయి సువార్తలో ఉంటుంది. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే బలిపీఠం అంటే ఇంకేదో కాదు, భూమి. భూమి కింద ఏ లోకం ఉంది? పాతాళ లోకం ఉంది. ఆ పాతాళ లోకంలో ఉన్నవారు ఏమంటున్నారంట? నీతిమంతులు వారు, నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తం భూనివాసులు ప్రతిదండన చేయికి ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? పరదేశంలో ఉన్న భక్తులు, ఎప్పుడు వారిని చంపేస్తావా? ఎప్పుడు మమ్మల్ని పరలోకం తీసుకెళ్తావా? ఎందుకయ్యా వాళ్ళని ఉంచుతున్నావని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి భూమి మీద సాక్ష్యం చెప్తారా? మళ్ళీ వచ్చి వాక్యం ప్రకటిస్తారా? ఎప్పుడు లేపేస్తావా అని చూస్తున్నాడు వాళ్ళు. ఎందుకు? కింద మాట రాసాం చూడండి, 11వ వచనంలో,
తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడిన మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడెను. అంటే ఇంకా కొద్ది కాలం ఉండాలి నాయన అని చెప్పారు. అందుకోసం వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ఇంకెంతసేపు నాయన, ఇంకా ఎందాక తీర్పు ఎందాక తీర్చుకుందో వారు నాశనం చేయవా? ఎవరు వీళ్ళు? పరదేశంలో ఉన్న నీతిమంతులు. వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము భూమి మీదకి వెళ్ళి మనుషులకు వాక్యం చెబుతామంటున్నారా? భూమి మీద మమ్మల్ని ఉంచినప్పుడు, నీ కోసం బ్రతికినప్పుడు, వాక్య నిమిత్తం క్రీస్తు నిమిత్తం మేము బ్రతికినప్పుడు మమ్మల్ని చంపిన వారిని ఇంకా చంపలేదు ఎందుకు అని అడుగుతున్నారా? అర్థమవుతుందా? ఇంకా ఎందుకు ఉంచుతున్నావు, తీర్పు తీర్చేయి తొందరగా అంటున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చి దేవుని మాటలు చెప్తారా భూమి మీదకి వచ్చి? చెప్పండి. అర్థమవుతుంది? ఇంకొక మాట చూద్దామా? లోకసువార్త మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును, చూడండి ఇక్కడ కూడా రాసింది బలిపీఠము అని కదా. బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తం అందియు మీ మీదకు వచ్చును అని యేసు చెబుతున్నాడు. ఎవరి రక్తం వస్తుందంట? చనిపోయిన నీతిమంతుల రక్తం మీ మీదకి వస్తుంది. ఎవరు చంపారు? మీరే చంపారు. అంటే నీతిమంతులందరూ మీరు చేసే పని ఏంటి? చంపడమే. మొదట ప్రారంభం ఎవరిని చంపారండి? కయ్యను ఎవరిని చంపాడు? నీతిమంతుడైన హేబేలు. ఇక్కడ రాసిందా? నీతిమంతుడైన హేబేలు. చూడండి 4వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కయ్యని చంపేశాడు, అయిపోయిందిరా పని, మా తమ్ముడు పని అనుకున్నాడు ఆయన. కానీ ఆ రక్తం ఏం చేస్తుందంట? ఏమని మొరపెడుతుంది? అన్యాయంగా నన్ను చంపాడు తండ్రి ఈడు. ఎవడు? మా అన్న. ఆడు మాత్రం విడిచిపెట్టకో. అదే చదువుకున్నాను కదా మత్తయి సువార్తలు. ఇప్పుడు నీతిమంతుల రక్తం ఏం చేస్తుందంట? మొరపెడుతుందని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏమని మొరపెడుతుందంట? నాదా సత్యస్వరూపి, మీకోసం బ్రతికిన మమ్మల్ని చంపేశారు, వీళ్ళకి అందాక తీర్పు తీర్చుకుంటా, తొందరగా తీర్పు తీర్చే అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు భూమి మీదకు వచ్చి భూమి మీద మనుషులకి సువార్త ప్రకటించాలనే మనస్తత్వంలో వచ్చి వెళ్ళే పరిస్థితులు వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వాళ్ళకి ఏముంది? తొందరగా భూమిని నాశనం చేసి భూమి మీద ఉన్న మనుషుల్ని తీర్పు తీర్చే అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వస్తారా మరి? అర్థమవుతుందా? వస్తారా? వచ్చే అవకాశం మరి లేదు. మళ్ళీ ఎప్పుడు రావాలి? వస్తే అందరు కలిపి 2వ రాకడలో రావాలి. యేసుక్రీస్తు 2వ రాకడలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మృతులు మొదట లేతురు అనేసి ఉంది. మరణించిన వారు మొదట లేస్తారంట. తర్వాత భూమి మీద ఉన్న మనం ఒక్క క్షణంలో రెప్పపాటును మార్పు చెందుతామని బైబిల్ చెప్తుంది. అంతవరకు మరణించిన వారు భూమి మీదకి మళ్ళీ రారు. పాఠం అర్థమైందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే మరణించిన వారు ఎవరైనా పాతాళానికి వెళ్ళవలసిందే, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ తిరిగి వచ్చే అవకాశం బైబిల్లో ఉందంటే వాళ్ళు ఎవరు అంటే నీతిమంతులు, పరదేశంలో ఉన్నవారు. దేవుడు వారికి పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా వస్తారంటే ఇప్పుడు వచ్చే అవకాశం అసలు లేనే లేదు. అయితే మరణించిన వారు దెయ్యాలుగా మారి మనుషులను పడతారా అంటే పట్టే అవకాశం లేదు. కానీ చాలామంది క్రైస్తవుల్లోనే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉన్నవారు, ఆ సంస్థను నియమించిన భక్తుడు ఎవరైతే ఉన్నారో, ఆ మినిస్ట్రీస్ని స్థాపించిన అంటే ఆయన ద్వారా అనేక మంది క్రైస్తవులు ఆయనలాగే బోధ చేసేవారు. సేవకుల్ని చాలామంది నియమించబడి వాళ్ళందరూ ఏం చేస్తారంటే సంవత్సరంకి ఒకసారి ఆయన చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్తారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని తింటే పిల్లలు పుడతారన్నది ఒక నమ్మకం. చనిపోయిన వాడే భూమి మీద ఉండడు అన్నప్పుడు ఆ మట్టిలో ఏముంటుంది చెప్పండి?
శరీరం కలిసిపోతే మట్టి ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? శవ శవాలు పాతి దగ్గరికి వెళ్ళి మీరు మట్టి తింటారా చెప్పండి? మరి ఎంత హీన పరిస్థితిలో ఉండదో క్రైస్తవం ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది మీకు? క్రైస్తవ్యంలోనే యేసుక్రీస్తుని అంగీకరించి బైబిల్ పట్టుకున్న వారే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తింటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారంట. మరి అలాగైతే ఈ హాస్పిటల్ ఎందుకు? దేవుడు కదా ఇవ్వాలి పిల్లలు. సమాధిలో ఉన్న మట్టి తింటే అటువంటి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అలాగైతే ప్రతి సంవత్సరం లారీలు మట్టి వేయాల్సి వస్తుంది అక్కడ. ఎందుకు? వెళ్ళిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. 10,000 మందో 1000 మందో 100 మంది కాదు, లక్షల మంది వెళ్తున్నారు ఆ మట్టి తినడానికి. దాని చుట్టూ ప్రదర్శన చేసినట్టు చుట్టూ తిరుగుతారు. మళ్ళీ దేని చుట్టూ? సమాధి చుట్టూ. చచ్చిపోయిన సమాధి చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? దేవుని కోసం వీధి తిరగండి అంటే ఎవరు తిరగరు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తిరుగుతారు? అక్కడికి వెళ్ళి తిరుగుతారు. కొన్ని వేల రూపాయలు ఛార్జీలు కట్టుకొని కొద్ది దినాలు అక్కడ నివాసం చేసి 5-6 రోజులు యాత్రలాగా చేసుకొని కొన్ని లక్షల మంది వెళ్ళి అది తింటారండి. ఎంత మూఢనమ్మకాల్లో ఉందో క్రైస్తవం ఆలోచిస్తున్నారా? సత్యం ఇంకా వాళ్ళకి తెలియట్లేదు. మరి అలాంటి వారికి చెప్పేది ఎవరు? మనమే చెప్పాలి. మరి ఆ బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగా భక్తుడు అనుకుందాం. ఎవరు? ఒకళ్ళు చనిపోయిన వ్యక్తి. ఆయన వెళ్ళినా ఏమంటాడు చెప్పండి? పాతాళానికి వెళ్ళి పరదేశంలో ఉండి ఏమంటాడు? నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చమని చదువుతాడు ఆయన. ఆయనేమో తొందరగా భూమి మీద ఉన్న వాళ్ళు లేపేయని చదివితే భూమి మీద ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ఉన్నాడని ఫీల్ అవుతున్నారు. చూడు ఎలా చేస్తున్నారు చూడు, నా మట్టి నన్ను పాతేసిన మట్టి తింటాను అనేసి ఆయన బుర్ర పట్టుకుంటాడు. అయ్యో బుద్ధిమాలిన క్రైస్తవ్యం అని ఆయన అనుకుంటాడు. అక్కడ నీతిమంతులేమో ఎందాక తీర్పు తీర్చమంటే పాతాళంలో ఉన్న వాడేమంటున్నాడు ధనవంతుడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, ఎవరన్నా పంపించా. చూసా వీరి మనస్తత్వం వేరు, వారి మనస్తత్వం. ఎందుకంటే ఇది బాధ ఏదో తెలుస్తుంది కాబట్టి మిగతా వారిని రక్షించాలని ప్రయాసపడుతుంది అక్కడ. కానీ నీతిమంతులు ఏమంటున్నారు? తీర్పు తీర్చేవే తొందరగా. అర్థమవుతుందా? మరణించిన వారు ప్రేతాత్మలే వస్తారా భూమి మీదకి? రాగలరా? రాలేరు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరణించిన వారు భూమి మీదకి ప్రేతాత్మలే వస్తారో రారో బైబిల్లో రాయబడిన సంగతులను తండ్రి తెలియజేసాం. నేను ఒక మనిషి గురించి వివరణ ఇవ్వాలంటే, మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలంటే అది మీ వలనే అన్న సంగతి తండ్రి తెలుసుకున్నాం. నేను మరణించక ముందే మాకు మీరు నియమించిన ప్రతి పనిని మేము చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మాకు గుర్తు చేస్తున్నందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపరచమని, ఆరోగ్యమును ఆశించి మీ జ్ఞానంలో పెంచమని, మీ ఎదుట మరణం తర్వాత నీతిమంతులుగా నిర్దోషులుగా పరదేశంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ